ఈరోజు మన గార్డెన్లో మనము క్యాప్సికమ్ కొన్ని పెండింగ్లో ఉండిపోయినాయి ఫ్రెండ్స్. ఆ క్యాప్సికమ్ని ఈరోజు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంటైనర్లో ట్రాన్స్ప్లాంట్ చేయబోతున్నాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ క్యాప్సికమ్ చూడండి. మనం మార్కెట్ నుండి వచ్చినటువంటి సీడ్స్తో మనం ఈ క్యాప్సికమ్ అనేది ఇంత హెల్తీగా మనం పెంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత వీటిని నాటుకుంటూ ప్లస్ మళ్ళా తర్వాత మన గార్డెన్లో బెండ లేవండి, బెండ విత్తనాలు మనము గ్లాసుల్లో వేసుకోబోతున్నాము. ఇక్కడ గ్లాసులు తీసుకున్నాము, కొద్దిగా మట్టి కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత కొద్దిగా వాటరు చూడండి, వాటరు. తర్వాత దీన్ని అమర్చుకోవడానికి ఎటువంటి స్టాండ్స్ అనేది వాడుతున్నామని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ముందుగా అయితే మనము ఆల్రెడీ సాయిల్ మిక్సింగ్ కూడా మీకు వీడియో అనేది సాయిల్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్పేసి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్. మీరు కూడా దాంట్లో లింక్ ఓపెన్ చేసుకొని ఏ విధంగా మట్టి మిశ్రమం చేసుకోవాలని చెప్పేసి మీరు అందులో వెళ్ళి చూడొచ్చు. తర్వాత ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ మనము క్యాప్సికమ్ మొక్కల్ని ఇప్పుడు ఇందులో నాటేస్తున్నాము. చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. ఇవి మార్కెట్ నుండి వచ్చినటువంటి మనం క్యాప్సికమ్ ద్వారా సీడ్స్ అనేది తీసి ఇందులో వేసాను. మీరు కూడా ఈ విధంగా సీడ్స్ లేని వారు ఈ విధంగా చేసుకోవచ్చు. కొద్దిగా ఇలా కదపండి, నీట్గా వచ్చేస్తాయి. మళ్ళీ సీడ్స్ వేసుకోవడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇవి రెండు ఉన్నాయి, ఇది డివైడ్ చేస్తున్నాను. ఈ కంటైనర్లో 4 నాటుకుందాము. తర్వాత ఈ మొక్క తర్వాత ఇందులో కూడా ఉన్నాయి గ్లాసులో. ఇది కూడా ఈ మొక్కలు కూడా ఇందులో నాటేద్దాము. చూడండి, మనం గ్లాసులో వేసుకోవడం వల్ల ఇలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా తీస్తానే. ఇది నెక్స్ట్ మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి గ్లాసుల్లో వేసాం కదా, చూడండి ఇది హాఫ్ మాత్రం వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి ఈ లైన్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ బాటిల్ అనమాట. ఈ లైన్స్ అనేది కోకోపీట్ని గట్టిగా పట్టుకుంటాయి అనమాట. పట్టుకోవడం వల్ల మనకి అవి రావడం లేదు. ఇవి చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. చూడండి గ్లాస్ వచ్చేసినాయి. రూట్స్ కూడా దెబ్బతినలేదండి. కావున మీరు గ్లాసుల్లో మీరు సీడ్స్ సాప్లింగ్స్ అనేది ఇలా వేసుకోండి. ఈ కంటైనర్లు అయితే నేను 4 నాటుకోవడం జరుగుతుంది. ఇది 100 రూపీస్ టబ్ అండి. ఇలా నాటేసుకుందాం కదా. నాటుకున్న తర్వాత మనము ఇప్పుడు దీనికి వాటరింగ్ అనేది తర్వాత ఇద్దాము. తర్వాత దీనికి మనము స్టాండ్ చీప్ అండ్ బెస్ట్లోనే స్టాండ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు చూపిస్తానండి. ఇది పక్కన ఉంచేద్దాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇవి సిమెంట్ గ్లాసులు అనమాట. మనం స్టాండ్స్ లేని వారు కూడా ఈ విధంగా మన వాటర్ గ్లాసులు ఉంటాయి కదా, ఇటువంటి వాటర్ గ్లాసులు. ఈ గ్లాసులకి సిమెంట్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి మీరు సిమెంట్ కలుపుకొనేసి ఇందులో వేసేసి 2 డేస్ తర్వాత మనకి ఇది ఈ విధంగా సెట్ కావడం జరుగుతుంది. మనం వాటర్లో క్యూరింగ్ చేసుకున్నట్లయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చాలా గట్టిగా ఉంటాయి, మనకి హైట్ కూడా ఉంటుంది. బాగా మన చీప్ అండ్ బెస్ట్లోనే స్టాండ్స్ అనేది నేను తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది దాని కింద ఉంచుకోవడానికి ఇది పెయింట్ డబ్బా మూత అనమాట. మూత ఇలా ఉంచేస్తున్నాను. ఇలా ఉంచేసి దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఈ స్థానంలో ఉంచబోతున్నాను. ఉంచిన తర్వాత వాటర్ ఇద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత లైట్ వెయిట్గా ఉందో. మన సాయిల్ మిక్సింగ్ అనేది మనం ఇది చూడు ఇలా కలుపుకోవడం వల్ల కంటైనర్ ఇంకొక చోట కూడా మనం మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పేసి నేను కోకోపీటు మంచి సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలో చాలా మంది తెలియదు. ఎక్కువ మట్టి వేసినా కూడా మనకి కంటైనర్ అక్కడ ఇక్కడ మార్చడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కావున మీరు ఈ విధంగా సాయిల్ మిక్సింగ్ అని చేసుకొని మొక్కలు నాటుకోండి. ఇప్పుడైతే జస్ట్ దీనికి వాటర్ ఇచ్చేద్దాము. ముఖ్యంగా మనం ఏ మొక్కనైనా సరేనండి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మనం ఈవినింగ్ పూటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి మొక్కల్ని. ఇక్కడ కనిపిస్తున్నవి
ఇవి బెండ విత్తనాలు అనమాట. మన గార్డెన్ నుండి మనము కలెక్ట్ చేసినటువంటి విత్తనాలు. దీన్ని మనం ఈ విధంగా చిన్న ఇట్లా కప్పులో తీసుకొని మంచి నాణ్యమైన సీడ్స్ ఎలా మనం కనుక్కోవాలంటే ఇందులో విత్తనాలు వేసేసి మనం వాటర్ పోసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి మంచి క్వాలిటీ ఉన్నటువంటి విత్తనాలు కిందికి వెళ్తాయి. కొన్ని వేస్ట్ విత్తనాలు వచ్చి పైన తేలుతాయి అనమాట, నీటి పైన తేలాడుతూ ఉంటాయి. ఇవి మనకి తరుము కావు, యూజ్ కావు అనమాట. కిందవే మనకి నాణ్యత కలిగిన విత్తనాలు అనమాట. ఈ విత్తనాలు తీసేసి మనం ఈ విత్తనాలు మాత్రమే ఇప్పుడు గ్లాసుల్లో మనము వేసుకుందాం విత్తనాలు. ఈ బెండ విత్తనాలు మనకి ఇటువంటి గ్లాసులో తీసుకొని మీకు చెప్పాను మంచి నాణ్యమైన సీడ్స్ ఎలా కనుక్కోవాలంటే, ఇందులో సీడ్స్ వేసేసి వాటర్ వేసామనుకోండి మంచి విత్తనాలన్నీ కిందికి వెళ్తాయి, చెడిపోయిన విత్తనాలన్నీ పైకి తేలుతాయి అనమాట. మనం కింద ఉన్నటువంటి విత్తనాలని మనము తీసుకొని ఇప్పుడు దీనిలో ఈ గ్లాసుల్లో మనము విత్తనాలు అనేది సాప్లింగ్స్ వేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇవన్నీ నాణ్యమైనవి పైన తేలాడినటువంటి తీసేసానండి. ఇప్పుడైతే మనం గ్లాసుల్లో ఈ విత్తనాలు అనేది వేసుకోబోతున్నాము. ముఖ్యంగా మీకు చూపించాలి, మీరు ఏ మొక్క నాటినా ఏ విత్తనాలు వేసుకున్నా కూడా మీకు బొక్క అనేది హోల్స్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాలి అనమాట. ఈ హోల్స్ అయితే 3 పెట్టుకున్నాను నేను. మీరు కూడా మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని హోల్స్ మీరు పెట్టుకోండి. ఈ సాయిల్ మిక్సింగ్ మనం చెప్పాను కదా లాస్ట్ టైం మనం సాయిల్ మిక్స్ చేసామని, ఆ సాయిల్ మిక్సింగ్ మట్టారండి. ఇది కొత్త మట్టి ఏం కాదు. ప్రతి గ్లాసులోనూ ఒక సీడ్ మాత్రమే వేస్తున్నాను. వేసేసాను, ఇక్కడ ఉంచేస్తున్నాను ఇదే కంటైనర్లో ఇక్కడ సైడ్న. మళ్ళీ తర్వాత మీకు అది ఎలా వస్తున్నాయి, ఎంతవరకు వచ్చింది, దాని స్టేజ్ ఎంతవరకు ఉందని కూడా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మనము లాస్ట్ టైం క్యాప్సికమ్ను తర్వాత అవి నాటుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి నాటుకున్నప్పుడు ప్రతిదీ కూడా మనకి జర్మినేషన్ అయిందని చెప్పేసి ఇప్పుడు జస్ట్ మనం ఈ గ్లాసులో మాత్రము ఒక్కొక్క విత్తనం మాత్రమే వేస్తున్నాను అనమాట. ఎందుకంటే తర్వాత మనం వేరే కంటైనర్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రతి గ్లాసులోనూ ఒక విత్తనం మాత్రమే వేస్తున్నాను అనమాట. మొత్తం అన్నీ వేసేసి చూపిస్తాను మీకు. తర్వాత ఇప్పుడు ఈ గ్లాసులో మొత్తం ఇవన్నీ బెండ విత్తనాలు అనేది ఈ గ్లాసులో అయితే నేను విత్తనాలు నాటుకున్నాను. అవి ఎలా వస్తాయి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చిన్న అప్డేట్ ఇస్తుంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం వాటర్ ఇచ్చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము క్యాప్సికము మొక్కల్ని నాటుకున్నాము, ట్రాన్స్ప్లాంట్ చేసామన్నమాట. తర్వాత ఈ గ్లాసుల్లో మొత్తం అంతా మన గార్డెన్లో బెండ మొక్కలు లేవని చెప్పేసి బెండ విత్తనాలు ఇందులో వేసి గ్లాసులో మనం నాటుకోవడం జరిగింది. చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా వీడియోలో కంటెంట్ ఉంది అంటేనే మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. మంచి మంచి ఐడియాస్ కూడా మీకు ఇటువంటి ఐడియాస్ కూడా చాలా మందికి తెలియదు అనమాట. ఇటువంటి గ్లాసులో మనం సీడ్స్ వేసుకుంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చాలా అంటే చాలా మనకి సులభంగా ఉంటుంది అనమాట. దానికోసం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఈ గ్లాస్ వాటర్స్ని వాటర్ గ్లాస్ని నేను వాడతాను. ఇందులోనే నేను విత్తనాలు అనేది వేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. నేను మీ రమేష్. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. బాయ్ అండి. హ్యాపీ గార్డెనింగ్.